42 ఏళ్లుగా కోమాలో నర్సు అరుణ శాన్బాగ్ ఈ ఉదయం 9:40 ప్రాంతంలో కన్నుమూశారు. ఆయన వయస్సు 67 సంవత్సరాలు. 6 రోజులుగా ఆమె న్యూమోనియాతో బాధపడుతున్నారు. దాదాపు వారంగా శ్వాస అందిస్తున్నారు. ముంబై కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్లో నర్సుగా పనిచేసే అరుణపై నవంబర్ 21, 1973న స్వీపర్ సోహాన్ లాల్ దాడి చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. కుక్కలను కట్టేసే చైన్ను మెడలో చుట్టడంతో ఆమె నరాలు చిట్లిపోయి ఆమె కోమాలోకి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి కేఈఎం ఆసుపత్రి నర్సులే ఆమెకు సేవలు అందిస్తున్నారు. అరుణ మెర్సీ కిల్లింగ్కు అనుమతి ఇవ్వాలని మార్చి 2011లో రచయిత్రి పింకీ విరానీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని కేఎం ఆసుపత్రి నర్సులు తీవ్రంగా వ్యతిరేకించారు. చనిపోయేంత వరకు బ్రతికే హక్కు అరుణకు ఉందని సుప్రీంకోర్టులో వాదించారు. మెర్సీ కిల్లింగ్కు సుప్రీంకోర్టు అనుమతిని నిరాకరించింది.